సోజిని తసాలాల బొడ్డు చూసాంలే. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే వచ్చేసా కదా. ప్రివ్యూ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ వీడియో కూడా కొత్తగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ షేక్ బీట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి అయితే ఇన్పుట్ చేయండి. మిస్సింగ్ ఫోటో అని వస్తుంది, మీరు ఒక ఫౌంట్ ఇట్లా ఇస్తాను, ఫౌంట్ ఇట్లా ఇన్పుట్ అయితే చేసేయండి. ఛానల్కి వాళ్ళ కొత్తగా వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మనకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫౌంట్ అయితే యాడ్ అయితే చేసినాం. మీరు ఇక్కడ 3 సెకండ్ 23 మిల్లీ సెకండ్ నుంచి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయండి. మీ సారీ మీడియా క్లిక్ చేయండి. మీడియా ఫోటో అయితే క్లిక్ చేసి 3 డాట్స్ ఫెయిల్ కంపల్సరీ కట్ చేయండి. ప్లస్ సెకండ్ మీడియా ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫెయిల్ కంపల్సరీ. మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసినాక 1 సెకండ్ బ్యాక్ అయితే వచ్చేయండి. షేకౌట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. లాస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అదైతే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. బ్యాక్ రండి. ఇప్పుడు ఇక్కడ మీరు 3.23 మిల్లీ సెకండ్ నుంచి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఫోటో క్లిక్ చేయండి, ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఇట్లా అయితే 3 ఫొటోస్కి అయితే యాడ్ చేయండి. ఓన్లీ 3 ఫొటోస్, ఎక్కువ యాడ్ చేయకండి. ఓన్లీ 3 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసేయండి. మళ్ళీ ఒక 5 సెకండ్ 0.3 మిల్లీ సెకండ్ కూడా ఒక ఫోటో వదిలేసేయండి. మళ్ళీ ఇంకొక ఫోటోకి అయితే ఇంకా 3 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసేయండి. ఓకే, మళ్ళీ ఫోటో వదిలేసేయండి. 1 సెకండ్ బ్యాక్ అయితే వచ్చండి. షేకౌట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ చూడండి, కీ ఫ్రేమ్ ఉందా? ఓకే, లేదు. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేయండి. బ్యాక్ వచ్చి వీడి మాలకి ఇచ్చేయండి. ఇప్పుడు మనం 3 ఫొటోస్ యాడ్ చేసినాక ఒక ఫోటో వదిలేసాం కదా, 5 సెకండ్ కూడా ఒకటి ఫోటో. దానికైతే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. మళ్ళీ 3 ఫోటోస్ ఇంకో ఫోటోకి అయితే ఇదైతే పేస్ట్ అయితే చేసేయండి. ఫోటో ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. 1 సెకండ్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఫోటో అయితే పై ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ కాపీ లేయర్ బీట్ మార్క్ వచ్చండి. మళ్ళీ డబల్ బీట్ మార్క్ అయితే వచ్చేసండి ఫ్రెండ్స్. ఇక్కడ 7.12 మిల్లీ సెకండ్ కడికి వచ్చేసి డబల్ బీట్ మార్క్ ఫోటో ప్లస్ సెకండ్ పేస్టల్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ టైమ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. మీరైతే ఇది ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపల్సరీ అయితే పెట్టేసేయండి. ఫోటో అయితే ఆటోమేటిక్ సెట్ అయితే అయిపోతుంది. మీరు ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే ఇదైతే పేస్ట్ అయితే చేసేయండి. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, మళ్ళీ ఒక ఫోటో పేస్ట్ చేయండి. మళ్ళీ ఒకటి వదిలేండి, మళ్ళీ ఒకటి పేస్ట్ చేయండి. 1 సెకండ్ బ్యాక్ వచ్చేయండి. షేకౌట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. షేకౌట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాక సెకండ్ ఫోటో క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే ఫోటో వదిలేశారో డబుల్ బీట్ మార్క్ నుంచి
1 బై 1 వదిలేసారు కదా, ఆ ఫొటోస్కి అయితే ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పేస్ట్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేసింది. ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క 1 ఫోటో అయితే వదిలేసారు కదా, ఆ ఫొటోస్కి అయితే సేమ్ పేస్ట్ చేసేయండి. ఫోటో క్లిక్ చేసి 3 డాట్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం 1K అయితే చాలా దగ్గర ఉన్నాం. 1K అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయండి. దగ్గర అయితే మనం అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి.